మన పేషెంట్ అయిపోతుంది. అదే మీకు లేదు కదా అందుకని ఆయనకుందని అలా చెప్తున్నారు. వీళ్ళకి లేదని చెప్పట్లేదు, బట్ నాకు పేషెన్స్ ఎక్కువ, చాలా ఓపిక్ గా ఉంటా. ఓపిక్గా ఉంటావు. కానీ వీటితో ఉన్న వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ. వీడితో ఉండమనుకోలేదు. వీడికి ఓపిక అది ఓపిక ఉండే పర్సన్ కూడా ఓపిక పోతుంది అనమాట జగ్గుతో వచ్చాక. లేదు అదేదో చెప్తున్నా వాడు ఏంటంటే ఏది అంత సీరియస్ గా తీసుకోడమాట. తాయితీగా వచ్చిన ఎంత లేట్ అయినా సరే దా చేద్దాం, మరి 3 hours లేట్ అయిందంటే దా చేద్దాం, మనం అసలు ఏం ఎలా జరగనట్టు. ఏం జరగనట్టు ఉంటాడు. వీడికి ఎలా అలవాటు అయిందో ఇలా నాకు తెలియదు కానీ అదే ఐ డోంట్ నో హౌ హీ విల్ మేనేజ్ ఇన్ ఫ్యూచర్. రోజు గొడవలు అయితే చూసుకుంటూ ఉండండి. లేదు ఈ టైం ఒక్కటే, బట్ వన్స్ వర్క్ స్టార్ట్ పర్సన్ కి అయ్యాక టైమే కదా ఇంపార్టెంట్. ఎన్ని Yeah. ఉన్నా ఎన్ని చేసినా గానీ ఎట్ ద ఎండ్ వచ్చేది నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో ఉండట్లేదు, ఇదే వస్తుంది ఆబ్వియస్లీ. నీకేనా అనిపించదా జగ్గు నా చుట్టూ ఇంత మంది చెప్తున్నారు నేను చేంజ్ అవ్వాలి అని చెప్పేసి? అనిపిస్తుంది. అంటే మనోడు అందరినీ కూడా కష్టపడుతున్నాను. కన్విన్స్ చేసి ఏదో బిఫోర్ ఒకటి ఆఫ్ చేసి కెమెరా అప్పుడు కూడా వచ్చిన కాడ నుంచి ఫోన్ 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 అది ఎన్నిసార్లు నిజంగా మాకు చెప్పండి తెలియదు ఫోన్ ఎంత పోయిందండి, అంటే దానికోసం ఏం మాట్లాడుతున్నా. చేస్తున్నాడో తెలియదు. ఎందుకంటే వాడి పర్సనల్ మేము అడిగినా చూసినా అవును. బాగోదు అనుకుంటాం. అరే చూసాను. ఏంటంటే అరే వర్కింగ్ రా Mm. ఓకే అనుకుంటాం, నవ్వుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి సోషల్ మీడియాని మీరు లీడ్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. లేదులే యా బట్ యా But ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉంటది, ప్రతి పర్సన్ కి ఉంటది రిగ్రెట్ ఫీల్ అనేది, ఉండకుండా అయితే పోదు. అలా మీ లైఫ్ లో అరే ఇది చేసి ఉంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఫీల్, లేకపోతే చెయ్యకపోయినుంటే బాగుండేది అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? చెయ్యకపోతే అనేది ఏం లేదు, ఎందుకంటే నేనేం చేయలేదు. చెప్పాలంటే లైక్ 3 years నుంచి ఇప్పటికి కూడా ఐఎమ్ పోస్ట్పోనింగ్ థింగ్స్ మాట. అంటే ఫిట్నెస్ గురించి జనాలకి చెప్దాం, బికాస్ నేను ఫిట్నెస్ చేసామన్నమాట, అథ్లెట్. బట్ ఏంటంటే మనం ఇది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం యాక్టింగ్ వదిలేస్తామా, అది పక్కన పెడితే ఈ ఫీల్డ్కి వెళ్తే మనల్ని అందరూ కూడా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గానే చూస్తారు, యాక్టర్గా యాక్సెప్ట్ చేయరు. నా ఫ్రెండ్స్ కానీ లేదా పీపుల్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు అందరూ కూడా నువ్వు ఫిట్నెస్కి వెళ్తే ఫిట్నెస్గానే చూస్తారు కానీ నేను యాక్టర్గా యాక్సెప్ట్ చేయరు. సో ఆ థాట్ని నాకు చెప్పారు. సో నేను వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని చేయలా. నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ ఏంటంటే 3 years బిఫోర్ నేను స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అని. బట్ పాస్ట్ ఈస్ పాస్ట్ కాబట్టి ఇప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంతసేపు ఫోన్ గురించి మాట్లాడడం, స్టిల్ జగదీష్ అదే చేస్తాడు. లేదు నేను ఇందాక ఒక ఇంపార్టెంట్ ఉంటే చెక్ చేసుకున్నాను అంతే. ఓకే, మీరే చెప్పారు కదా ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవచ్చని, అందుకే. చూసుకోవచ్చు అన్నా. ఇప్పుడు ఫోన్ గురించి డిస్కషన్ అయిన వెంటనే ఫోన్ తీసేసి. ఓహో. ఓకే ఓకే. సో మీ లైఫ్ లో జగదీష్ అట్లా? నా లైఫ్లో సోఫార్ అలాంటివి ఏం లేవు. అంటే ఐఎమ్ ఏ పర్సన్ లైక్ డోంట్ రిగ్రెట్ వాట్ ఐ డిడ్. నేను ఒకటి చేస్తున్నానంటే ఆ సిచ్యువేషన్లో కానీ ఆ టైంలో కానీ అది నాకు నచ్చితేనే చేస్తా, అది నేను యాక్సెప్ట్ చేసా, అందుకనే నేను చేసా. ఫ్యూచర్లో అది నాకు రిగ్రెట్ అవ్వద్దు, నేను అలా ఆలోచిస్తా. ఐ మీన్ ఐఎమ్ ఏ పర్సన్ లైక్ దట్ అనమాట. నేను చేసింది ఏదైనా సరే 3 years కాదు, పాస్ట్లో ఎలా లైక్ తను ఇంకోటి కూడా అడిగింది, ఏమైనా చేసుంటే బాగుండు బిఫోర్, లైక్ 3-4 years బిఫోరే. చేసినవే కాదు, ఒకవేళ చేసి ఉండుంటే బాగుండేదేమో, ఇప్పుడు అనవసరంగా టైం అయిపోయింది చేసే టైం అన్నట్టు అలా ఏమన్నా ఫీల్? అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే బాగుందని ఏమైనా అనిపించిందా? అలాంటిది ఏం లేదు. కానీ ఒక్కటి ఎంఎస్ చేయడానికి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు కాలిఫోర్నియా. బట్ ఆల్రెడీ నా బ్రదర్స్ అక్కడే వెళ్ళారు అండ్ దే సెడ్ లైక్ నీ లైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కిక్ స్టార్ట్ లాగా కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఇండియాలో ఉంటే ఎంత కింగ్లా బతుకుతావో, ఇక్కడ ఉంటే నీకు ఇవి చూసి ఏదో అనుకుంటావు కానీ అలా కాదు, జీరో నుంచి యాజ్ ఏ వర్కర్లా నువ్వు స్టార్ట్ చేసుకొని అన్నీ హార్డ్ వర్క్ చేసుకొని అన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. ఆ లైఫ్ ఇట్స్ హార్డ్. అంటే లైక్ నువ్వు కాలేజ్ కానీ మళ్ళీ ఫీజుది తీసుకొని బ్యాంక్ లోన్, అది ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ నువ్వు క్లియర్ చేయడానికి, ఇదంతా పెద్ద ప్రాసెస్. అదే ఎఫర్ట్స్ నువ్వు ఇండియాలో కొంచెం కష్టపడి నీకు నచ్చిన ప్యాషన్ మీద పెట్టుకొని దానిలో ట్రై చేయని చెప్పారు. సో అది నేను రిగ్రెటా అనేసి అనుకోను, అది చేసి అలా వెళ్ళిపోయి ఉంటే కాలిఫోర్నియా లైక్ నా లైఫ్ ఇంకా వేమో బెటర్ ఉండేదేమో అనేసి అనుకునేవాడిని. బట్ స్టిల్ ఇక్కడున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను దేనికి అంత బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దేనికి బాధపడను, చాలా హ్యాపీ. నాకేం లేదు, నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉంటా అంతే. ఇఫ్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయా, 100 రూపీస్తో హ్యాపీగా ఉంటా. ఒకరిని చేయొచ్చా చేది అడగను, ఒకరికి ఇవ్వను.
నా దగ్గర లేవు అంతే. అయ్యో జగదీష్, అట్లా అంటే ఎట్లా జగదీష్? లేదు, నాకు అది ఇవ్వడు. నచ్చదు. మ్హూ. నాకు అది నచ్చని కాన్సెప్ట్ అసలు. గుడ్ థింగ్. ఒకరి నుంచి ఆశించొద్దు, ఒకరికి చేయకపోవడం ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. మ్, నువ్వు తీసుకుంటే ఒకరి దగ్గర చెయ్యాలి, బికాస్ గ్రాటిట్యూడ్ అన్నది ఉండాలి. మ్. అది లేనప్పుడు ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే. బికాస్ చేసి ఎగ్గొట్టిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. మ్, అంతవరకు కూడా తెచ్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటి అంటే, నాకున్న దాంట్లో నేను అడ్జస్ట్ అయ్యి ఉండిపోగలను అంతే. కిందైనా పడుకుంటా, బెడ్ మీద అయినా పడుకొని పోతా, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతా ఫస్ట్. మ్. ఇంతే నేను లగ్జరీగానే ఎక్కడైనా సరే బతకాలి అనే ఫీల్ నాకు ఉండదు. ఎక్కడైనా ఆఖరికి చిన్న గుడిసెలో పడుకోవాలన్నా పడుకుని పోతా. పెద్ద 5 స్టార్ హోటల్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఫాలోవర్స్ కోసం అంతా తెగిస్తున్నారు ఈడ. లేదు లేదు, నిజంగా కామెంట్స్ ఐ మొత్తం మీన్ నువ్వే రావాలి కదా. లేదురా, ఐ మీన్ ఇట్ నిజంగానే, సరేలే. ఇట్స్ ట్రూ. ఓకే, నువ్వు చెప్పు గిరీష్. యా. ఏం లేదని మాత్రం చెప్పొద్దు, నీకు ఖచ్చితంగా ఉండే ఉంటది ఏంటి? రిగ్రెట్. హే, ఛీ. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఫేస్ చేసా ప్రాబ్లమ్స్, ఓకే. ఫైనాన్షియల్ గా కానీ చాలా స్ట్రగ్లింగ్స్. ఇంట్లో వాళ్ళకి అడగలేను. ఒకవేళ నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను వాళ్ళకి తెలిస్తే వచ్చేయమంటారు. నీకెంత కర్మ, ఇంటికి వచ్చేసి నేను చూసుకుంటాం. సో నేను ఎవరికి చెప్పలేదు, ఎవరు ఉండేవారు కాదు, సోలోగా ఉండేవాడిని. అనిపించేది, అరే ఏంది ఇది, బాగా కాలేజ్ డేస్లో చదువుకున్నా మంచి జాబ్ తెచ్చుకుంటే బాగుండేది. అంటే కాలేజ్ డేస్ లో నువ్వు చదవలేదా? నేను అవునా? డాన్స్ చేసుకుని తిరుక్కునేవాడిని. అప్పుడు ఓకే. యూట్యూబ్ ఉండేది, అప్పుడు జియో వచ్చింది అనమాట ఓకే. స్టార్టింగ్ డేస్లో. సో మేము ఎక్కువ యూట్యూబ్ వీడియోస్, కవర్ సాంగ్స్ చేసేవాడిని. ఇక్కడ చాలా ఫ్రెండ్స్ కలిసేవారు అనమాట. ఏం చేస్తున్నారని జాబ్ అనేవారు అందరూ కూడా. అమ్మా ఏంటి పరిస్థితి అని అనిపించేది. అదైతే ఉంటది. చాలా బాధ అనిపించేది. యాక్చువల్లీ నీ కాలేజ్ డేస్లో నా పేపర్ చూసేవాళ్ళు, వాళ్ళు 50,000 శాలరీ అని చెప్తున్నారు. నాకు ఇక్కడ 5,000 ఇన్కమ్ లేదు హైదరాబాద్లో. అనిపించేది ఏంది, వీడు నా పేపర్ చూసుకుని రాసేవాడు కదా ఇంటర్ డేస్లో, వీడు మంచిగా సెటిల్ అయ్యాడు కదా అనిపించేది. ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టేనా. ఇప్పుడు నీ మూవీ కూడా నేను 1 రూపీ తీసుకోకుండా చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. అవునా? ఓకే. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడింది. అలా అనిపించింది, ఓకే చదువుకుంటే బాగుండేమో. ఐ మీన్ జాబ్ అని నాకు మైండ్ లేదు ఫస్ట్ నుండి కూడా. ఏదో సెలబ్రిటీ అయిపోవాలి, ఏదో పోటీ చేయాలి అన్నట్టు ఉండేది. జాబ్ చేస్తుంటే బాగుండేని చాలాసార్లు అనిపించేది. ఐ థింక్ ఈ ట్రై గురించి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఆ మూవీ చేసిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు వాళ్ళు నన్ను కూడా- కలవడం మీ అదృష్టం రా. పవన్ ని కలవడం మీ అదృష్టం అంటాం. మరి నీ స్పందన ఏంటి దాని మీద? యా, ఓకే, అదృష్టం. Positiveness. ఏంద్రా ఇవే? పాజిటివ్నెస్ అంటే నాకు ఫస్ట్ మూవీ వచ్చింది, బూస్ట్ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం చాలా బూస్ట్ ఇచ్చింది. పవనా? కాదు, తను అడిగిన క్వశ్చన్ వేరు. ఒకసారి మళ్ళీ అడుగు. లేదు, అర్థమైందిరా. తను అర్థమైంది. పాజిటివ్నెస్ ఇస్తున్నాడంట, దాని మీద నీ స్పందన ఏంది అంటే నువ్వు వచ్చి సంక్రాంతి రావడం బూస్ట్ అంటున్నా. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ పాయింట్ Okay. పోతున్నా. అక్కడ వాడికి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. లేటర్ మమ్మల్ని కలిసిన తర్వాత అది ఇంకా ఇంక్రీజ్ ఓకే. అంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. So, ఓకే, దగ్గరికి మేము వెళ్తున్నాం చేయగలం. కదా అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ముగ్గురు చేస్తున్నప్పుడు ముగ్గురికి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి కామన్ ఫ్రెండ్స్ అయితే ఉండరు. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటది. Definitely. ఆబ్వియస్లీ 3 members కి డిఫరెంట్ పీపుల్ అవసరమా, లేదు నువ్వు చేసుకోవచ్చు కదా అన్న వచ్చే ఉంటది కదా. యా, చాలా మంది అన్నారు. ఓకే. ఈవెన్ స్టార్టింగ్ లో ఉంటది కదా. కాకపోతే ఒకటే, అల్టిమేట్లీ థింగ్స్ చేంజ్. ఎవరు నచ్చకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చితే చాలు. రేపు పొద్దున్న మన ఫ్రెండ్స్ అయినా వేరేవాడైనా ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే మన ఫ్యూచర్ పార్ట్నర్ కి నచ్చితే చాలు. మిగిలిన వాళ్ళందరూ So, ఒపీనియన్స్ నచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. మేము నచ్చుతాం మీ ఫ్యూచర్ పార్ట్నర్ కి. నా పార్ట్నర్ కి మీరు నచ్చడం ఏంటి? I mean, అంటే అలా కాదురా. యా, ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు. ఓకే. ఒక బ్రేకప్ ఉందని విన్నా నేను. చెప్పురా రే. బ్రేకప్ ఏం లేదు. ఒకటే విన్నావా? ఒకటే విన్నావా అంటే అక్కడ చూడు మరి. నేను ఒకటే ఉంది అంతే. ఇంటర్ డేస్ అనుకుంటా, ఇంటర్లో ఫస్ట్ బెంచ్. చెప్పురా. అదేం లేదు, బట్ యా కైండ్ ఆఫ్ అనుకో, ఒకటి ఎప్పుడు అంతే. బట్
ఏం చెప్పు చెప్తాను చెప్పు ఏం లేదు ఇంకేం ఆ, చెప్పు చెప్పు బట్ అని ఆపేయద్దు, అక్కడ క్వశ్చన్ మార్క్ ఏం వేసుకుంటారు. లేదు, వన్ సైడ్ లవర్ అంటే నాకు ఇష్టం అన్నా నేను దూరం నుంచి ఎంజాయ్ చేస్తా. బికాస్ వాట్ ఐఎమ్ క్యాపబుల్ అనేది అసెస్ చేసుకుంటా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అమ్మాయి మాట్లాడతలేదు తెలియదు. సెకండ్ థింగ్, ఫైనాన్షియల్గా నేను అంత స్టేబుల్ కాదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ మనం ఎంతో కొంత తనకి ప్యాంపర్ చేయాలి, రెస్పాన్సిబుల్ ఉండాలని నేను ఫీల్ అవుతా. సో అందుకని చెప్పి రెండూ లేవు. ఇప్పుడు తనకు చెప్తే తన అడుగుద్ది కదా ఆబ్వియస్లీ వాట్ యు ఆర్ డూయింగ్ అన్నప్పుడు, ఇలా ఖాళీ ఇలా యాక్టర్గా ట్రై చేస్తున్నా అంటే నో గుడ్ కదా. సో అందుకే ఏంటంటే దూరం నుంచి ఎంజాయ్ చేసామని. బట్ లేటర్ షీ గాట్ ఎంగేజ్, షీ గాట్ మ్యారేజ్ అండ్ అసలు తను అలా ఎందుకు అనుకుంది? నువ్వు యాక్టర్ అంటే చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి కదా. మాట్లాడలేదు, చెప్పలేదు, లైక్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పలేదు. బట్ ఇప్పుడేం చెప్పు. తనకి అడ్మైరేషన్ ఉండదు. ఇప్పుడైనా చెప్పు అంట. నువ్వు చెప్పరా? లేదు బట్ యా థింగ్స్ అమ్మాయి ఎవరో చెప్పు, మేము అమ్మాయి పేరు చెప్తాం. చెప్పు. ఏ వద్దు వద్దు. పేర్లు పేర్లు వద్దు. వద్దు. సారీ పేర్లు అవి ఐ డోంట్, నేను పర్సనల్ థింగ్స్ ని పర్సనల్ గానే ఉంచాలని నా ఒపీనియన్. Yeah. అంటిల్ అన్లెస్ బోత్ సైడ్స్ ఓకే అనుకుంటే. సో అంతే, దాని తర్వాత ఏం లేదు. బట్ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఎవరు నచ్చితే జస్ట్ నచ్చడమే. లవ్కి చాలా టైం కావాలి. నేను అంత టైం ఎవరే అమ్మాయిలకి ఇచ్చాను కదా, ఎందుకంటే నా హాబీస్, నా ఫ్రెండ్స్. అట్లా అంటే అసలు జగదీష్ లైఫ్ లో లవ్వే ఉండదు. జస్ట్ నచ్చడమే లేట్. అంతేనా? లేట్ అంట. ఆడు వర్క్ చేస్తలేదు, వాడు ఇచ్చేదే టైము. యుద్ధం చేస్తున్నాడా? ఓకే చేస్తున్నా అండి. యుద్ధం చేస్తున్నాడంట జగదీష్, చూసుకోండి మరి. బట్ యా నేను ఏంటంటే ప్రస్తుతానికి కెరియర్, మా ఫ్యామిలీ, అది అంతే. ఇప్పుడు అమ్మాయికి టైం ఇవ్వాలి, ట్రావెల్ చేయాలి. ఇప్పుడు లవ్ అని మనం అనుకుంటే సరిపోలేదు. ఇప్పుడు అమ్మాయి అన్న లాస్ట్ దాకా ఉండాలి తెలియదు, ఎందుకంటే జనరేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా. సో ఇప్పుడు కాకుండా మ్యారేజ్ టైంలో ఆ టైంలో చేద్దామని అనుకున్నా. బట్ మెస్మరైజ్ చేసి అమ్మాయి వచ్చి ఆ ఫీల్ వస్తే మనం ఏం చేయలేం. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎక్కువ కేసెస్ లో, న్యూసెస్ లో అమ్మాయి అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసిందని, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తున్నారు. సో అప్పుడు మీకు అనిపించదు, అరే మనకు వచ్చే ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉంటది? లేదు, అంత లేదు. బట్ థింగ్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ నాకు హెవీ లేవు. కొంచెం మినిమం లుక్స్ ఉండాలి, కొంచెం Okay. బాగుంటే చాలు. వినండి వినండి, బాగా నీట్ గా వినండి. కొంచెం బాగుంటే చాలు. ఆల్రెడీ వినేసారు. అంతేనా? సెకండ్ థింగ్, లైవ్ లో ఇప్పుడు ఇవే చెప్తాడుగా. పాస్ట్ ఎంత లైవ్ అయిపోయాక పేరు చెప్తా అంట. లేదు, పాస్ట్ ఎంత ఉన్నా ఫ్యామిలీకి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ వన్స్ యూ లైక్ నీ పార్ట్నర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను తన ఫస్ట్ ప్రయారిటీ అని అనుకుంటా. అండ్ మ్యారేజ్ అనేది రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే బాగుంటుంది. లేదర్ దాన్ ఇట్స్ లైక్, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మన పేరెంట్స్ మనం ఎంత ఎదో పని చేసినా మనకి రెస్పాన్సిబుల్ ఉంటారు. సో అట్లాగా మన పార్ట్నర్ కూడా రెస్పాన్సిబుల్గా ఉంటే ఎవ్రీథింగ్ వర్క్స్ అని అంతే. ఇప్పుడు చిన్న కుక్క పిల్లలు కానీ ఏవైనా కరిసినప్పుడు, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఎలా మాట్లాడి బొజ్జగించో దానికి ఎలా ప్యాంపర్ చేస్తాము, అలాగే మన పార్ట్నర్ చిన్న చిన్న నెగిటివ్లు ఉన్నా మనం అర్థం చేసుకొని చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అంతే. నేను నవ్వట్లేదురా. అంతే.